ఆగస్టు నెల 31వ తేదీ నాడు పెద్దేమూరు పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నాగమ్మ అనే ఒక మహిళ తన యొక్క కుమారుడు కనిపించలేదు, అట్లాగే ఒక శవం దొరికింది అక్కడ గోపాల్పూర్ గ్రామ పరిధిలో ఒక శుద్ధ గుంతలో నీళ్ళల్లో పడి ఉండగా సమాచారం వస్తే తను పోయి చూసింది. ఆ యొక్క శవం తన కుమారుడు రమేష్ అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఆ యొక్క మరణంలో మరో ఇద్దరి మీద అనుమానం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు ఎవరంటే సలబత్తాపూర్కి చెందిన శ్రీకాంత్ అని, తర్వాత రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నరేష్ అని. ఎందుకంటే అంతకు ముందు రోజు 30వ తేదీ నాడు వాళ్ళు ముగ్గురు కలిసి తిరగడం చూశారని, తర్వాత తన కొడుకు ఇంటికి రాలేదు, మరుసటి రోజు ఉదయం శవమై కనిపించాడు అనే విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ నేర స్థలంలో నీళ్ళ నుంచి బయట తీసిన తర్వాత పరిశీలిస్తే అతనికి ఒంటిపైన పైకి కనపడే గాయాలు మాత్రం ఏమి లేకున్నప్పటికీ కూడా కొంచెం అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించాము. నేర స్థలంలో ఒక పైన శ్రీకాంత్, సలాబత్పూర్కి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, తర్వాత తన పర్సు అక్కడ పడి ఉండడం గమనించినాము. సాక్షులు కొంతమంది అంతకు ముందు రోజు రాత్రి వీళ్ళు కలిసి తిరగడాన్ని చూసినారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి నుంచి అతను కనపడ ఇంటికి తిరిగి రాలేదని చెప్పి శ్రీకాంత్ మీద బండమీది నరేష్ అనే వ్యక్తి మీద అనుమానంతో విచారణ ప్రారంభించగా వాళ్ళని పట్టుకునే జరిగింది. స్థానిక గిరి అండ్ అశోక్ సిఐ గారి యొక్క బృందము పట్టుకొని విచారణ చేస్తే తెలిసిందేమంటే, ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి తన అల్లుడు బండమీది నరేష్ ఇద్దరు కలిసి, తర్వాత ఈ రమేష్ చనిపోయిన రమేష్తో కలిసి పెద్దేమూరులో ఒక కళ్ళు కాంపౌండ్లో వాళ్ళు దొంగతనం చేశారు. దాంట్లో ఆ దొంగతనంలో శ్రీకాంత్ అనే వ్యక్తి కళ్ళు కాంపౌండ్లోకి దూరి కొన్ని మద్యం బాటిల్లు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఆ శుద్ధ గుంత దగ్గరికి వెళ్ళి కలిసి తాగిన తర్వాత అయినా నాకు కొన్ని బాటిల్స్ కావాలి, ఇంటికి తీసుకెళ్తానని చెప్పి డిసీజ్డ్ రమేష్ అడిగితే, నీకెందుకు ఇస్తా, మేము ఇయ్యము అని చెప్పి అతను నిరాకరించడంతో వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత వాళ్ళ కోపంతో మధ్యమత్తులో వాళ్ళు ఆ రమేష్ వీళ్ళు బెదిరించాడు, మీరు దొంగతనం చేశారన్న విషయాన్ని నేను చెప్తాను అందరికీ అనే విషయం చెప్పడంతో వాళ్ళు భయపడి ఆ శ్రీకాంత్ నరేష్ ఇద్దరు కలిసి తన బెల్ట్తో మెడకి బిగించి చంపి తర్వాత ఆ నీళ్ళలో గుర్తులో పడేయడం జరిగింది. ఈ మరణానికి కారణమైన వాళ్ళు ఇద్దరు సలబత్తాపూర్కి చెందిన శ్రీకాంత్ అని, తర్వాత రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నరేష్. అయితే విచారణలో మరొక 2 నేరాలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. సల్బత్తాపూర్లో వీళ్ళు పటాన్చేరు నుంచి సల్బత్తాపూర్కి వచ్చే క్రమంలో ఆ ఊర్లో ఒక బ్రెజా కారు పార్క్ చేస్తుంటే ఆ కారు యొక్క అద్దాలని వాళ్ళు బ్రేక్ చేసినారు. శ్రీకాంత్ అని నరేష్ ఇద్దరు కలిసి బ్రేక్ చేసి కారులో ఉన్న ఒక కెమెరాను దొంగిలించారు. తర్వాత ఈ కళ్ళు కాంపౌండ్లో ఉన్న ఈ మందు బాటిస్తుంది 2 దొంగతనాల కేసులు ప్లస్ ఈ మర్డర్ కేసులు, ఈ 3 కేసుల్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా నిర్ధారణ జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వారి ఆధీనం నుంచి వాళ్ళు దొంగతనం చేయగా మిగిలిన మద్యం బాటిల్లో ప్లస్ సుత్తే, కారు అద్దాలు పాల్గొనడానికి ఉపయోగించిన సుత్తెను, తర్వాత కారులోంచి దొంగతనం చేసిన కెమెరాను, తర్వాత రమేష్ని చంపడానికి ఉపయోగించిన బెల్ట్ని రికవర్ చేయడం జరిగింది. అట్లా వారి యొక్క ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ని కూడా రికవరీ చేయడం జరిగింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.